పైవట్ ని ఏరియా ఆఫ్ ఐ ని స్వాప్ చేస్తాను. అమ్మా ఇది చాలా ఎఫిషియెంట్ టెక్నిక్ అమ్మా. క్విక్సార్ట్ అనేది ఐఎన్జే స్వాప్ అయిపోయాక ఏం చేస్తానమ్మా, ఐఎన్జే క్రాస్ అయిపోయాక ఏరియా ఆఫ్ ఐ ని ఏరియా ఆఫ్ పైవట్ ని స్వాప్ చేస్తాను సచ్ దట్ పైవట్ కి లెఫ్ట్ సైడ్ అంతా పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటుంది, రైట్ సైడ్ అంతా పైవట్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, క్విక్సార్ట్ మర్జ్సార్ట్ ప్రోగ్రామ్ రాలేదంటే మీరు డేటా స్ట్రక్చర్ చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే అమ్మా. అంత ఇంపార్టెంట్ క్విక్సార్ట్ మర్జ్సార్ట్. ఓకే, ఈ మూడు కోడ్స్ దేనికమ్మా? స్వాప్ ఏరియా ఆఫ్ ఐ అండ్ ఏరియా ఆఫ్ జేకి ఇది ఈ 3 లైన్స్. ఓకే, ఐ జే మధ్యలో ఆగిపోతే మనం ఏం చేస్తాం, ఏరియా ఆఫ్ ఐని ఏరియా ఆఫ్ జేని స్వాప్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఐఎన్జే క్రాస్ అయిపోతే మనం ఏం చేస్తాం, ఏరియా ఆఫ్ పైవట్ ని ఏరియా ఆఫ్ ఐని స్వాప్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి 2 పార్టీషన్స్ వస్తాయి. ఒకటేంటి, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి i-1 దాకా ఒక పార్టీషన్ అండ్ దోస్ వాల్యూస్ విల్ బి ఆల్వేస్ లెస్ దెన్ ద పైవట్ ఎలిమెంట్. i+1 నుంచి ఈ దాకా ఇంకో పార్టీషన్ అండ్ దోస్ ఎలిమెంట్స్ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద పైవట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ i-1 స్టార్టింగ్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉంటేనే మనం క్విక్సార్ట్ పర్ఫామ్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ ఈ స్టార్టింగ్ ఇండెక్స్ i+1 కన్నా ఎక్కువ ఉంటేనే మనం క్విక్సార్ట్ పర్ఫామ్ మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, that is the end of the quicksort function. Okay, so execution of a C program starts from main method. So without writing main method your program is not going to execute. Main method లో మనం క్విక్సార్ట్ ఫంక్షన్ ని కాల్ చేయాలి, అప్పుడే మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనం మెయిన్ మెథడ్ లో క్విక్సార్ట్ ఫంక్షన్ ని కాల్ చేయకపోతే మనం క్విక్సార్ట్ లో ఉన్న ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వదు. ఓకే, సో దేనికైనా సార్టింగ్ అయినా దేనికైనా ఒకటి ఫిక్స్ అని నేను చెప్పాను కదా, ఏది కోడ్ ఏంటి, ఇంటి ఎన్. ఓకే, ఈ కోడ్ ఫిక్స్ అన్నాను కదమ్మా, ప్రతి దానికి ఇది కోడ్ రాయాలి మినిమం అన్నాను కదా. ఓకే, చూడకుండా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయట్లేదా? అరే డిక్లరేషన్, సైజ్ ఆఫ్ ది అరే ఎన్, ఐ డిక్లరేషన్, తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ అరే ఎలిమెంట్స్, ఇదంతా కామన్ అని చెప్పాను, గుర్తుందా? అరే ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి ఫర్ లూప్, ఓకే, అరే ఎలిమెంట్స్ రీడ్ చేశాక నేను క్విక్సార్ట్ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఓకే, ఇది ఫంక్షన్ అమ్మ పైన రాశాను, మెయిన్ మెథడ్ పైన క్విక్సార్ట్ ఫంక్షన్ రాశాను. అది ఈ మెథడ్ అనేది వాయిడ్ అంటే రిటర్న్ టైపు. సో ఎవరైతే క్విక్సార్ట్ ని పిలుస్తారో ఆ పిలిచిన వాళ్ళకి క్విక్సార్ట్ ఏమీ రిటర్న్ ఇవ్వదు. ఓకే, ఇక్కడ ఎరే అనేది ఏ ఎరేనైతే సార్ట్ చేయాలో ఆ ఎరే పాస్ చేయాలి. ఇది స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్. ఓకే, సో ఏం రాయాలి, క్విక్సార్ట్ ఏ ఎరేనమ్మా సార్ట్ చేయాల్సింది, ఎరే ఏని, స్టార్టింగ్ ఇండెక్స్ 0, ఎండింగ్ ఇండెక్స్ ఏంటి, n-1. క్విక్సార్ట్ చేశాక మనకి ఎరేలో ఎలిమెంట్ సార్ట్ అయినాయా లేదో చూస్ చేసుకోవడానికి మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాస్తాము, దట్ విల్ ప్రింట్ ద వాల్యూస్ ఆఫ్ ది ఎరే. మేడం కొంతమంది అంటే యాడ్ చేసుకోరా? మా సుశీల కొంచెం యాడ్ చేసిందిగా, అమ్మాయి యాడ్ చేశారుగా. ఇంకా కొంతమంది బయట ఉన్నారండి మేడం. చేస్తుంది అమ్మాయి, చూడును. అందరినీ అడిగిన వాళ్ళందరినీ యాడ్ చేస్తుంది.
ఓకే. So let us execute this program. Okay. Any other mistakes? No. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా, సి లాంగ్వేజ్. ఓకే, సెమీకాలన్ మర్చిపోయాను. ఓకే, సో లైన్ నెంబర్ కూడా ఇచ్చేస్తుంది. ఏ లైన్ నెంబర్? లైన్ నెంబర్ 29. లైన్ నెంబర్ 29లో సెమీకాలన్ మర్చిపోయానని ఇస్తుంది. అంతేనా? రన్. ఓకే, ఎరే ఎలిమెంట్స్ 5 అమ్మా. ఏదో ఒకటి చెప్పండి, నంబర్స్ చెప్పండి కొన్ని. ఏదో 5 నంబర్లు చెప్పండి అమ్మా. హలో. ఓకే, 4, 6, 15. ఓ సారీ వెయిట్. 6, 15, 1, 2. ఓకే, 1, 2, 4, 6, 15. ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, సరిగ్గా రాలేదు. ఓకే, ఇంకో 5 నంబర్స్ చెప్పండి అమ్మా. సో మనం రాసింది మనకి లాజిక్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అది అవుట్పుట్ కరెక్ట్ గానే ఇస్తుంది. చూడండి, 1, 5, 7, 12, 18. అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ అయిపోయింది కదా. ఎస్. సో దిస్ ఇస్ ద క్విక్ సార్ట్ ప్రోగ్రామ్. తీసుకుంటారంటే నేను చూపిస్తాను, అక్కర్లేదు మేడం అనంటే వదిలేద్దాం. ఓకే, ఒక నిమిషం ఉండండి, నేను సరి చేస్తాను, అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, తీసుకోండి, ఇంకంతగానే పెరగదు. ఇది చూడకుండా రాయండి అమ్మా, అప్పుడే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, క్విక్ సార్ట్. యా, అల్గోరిథం అయినా రాయొచ్చు మీరు. ఇక్కడ స్వాప్ లాజిక్, ఈ 3 లైన్స్ రాసే బదులు స్వాప్ లాజిక్ రాయొచ్చు, స్వాప్ అని రాయొచ్చు. ఓకే, సో షెల్ వి ప్రొసీడ్? బైనరీ సెర్చ్ చెప్తాను. బైనరీ సెర్చ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎవరో ఒకరు మాట్లాడండి అమ్మా. ఎనీ డౌట్స్? అసలు ఏం అర్థం కాలేదు. నిన్న కొంతమందే ఉన్నారు కదా. Am I audible? Yes, ma'am. యా, నిన్న కొంతమందే విన్నారు ఓపికతో. ఆ విన్న వాళ్ళకే అర్థమవుద్ది. ఓకే, ఓకే మా. సో బైనరీ సెర్చ్, ప్లీజ్ పుట్ ఏ హెడ్డింగ్ బైనరీ సెర్చ్. టెన్షన్ పడితే ఏమీ రాదమ్మా. ఓకే, నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకోండి. ఓకే, బైనరీ సెర్చ్.
ఓకే మా మీరు పుస్తకం చదివారా ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చదివారా? ఎప్పుడైనా పుస్తకం చదివారమ్మా? టెక్స్ట్ బుక్ చదివారా ఎవరైనా? స్కూల్లో ఉన్నప్పుడు చదివారు కదా. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్స్ రాసుంటాయి కదా టెక్స్ట్ బుక్ కి. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, సోషల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ పేజ్ నెంబర్స్ ఉన్నాయి కదా. దాంట్లో నువ్వు పేజ్ నెంబర్ 80కి రావాలంటే ఒక్కొక్క పేజ్ ఎత్తుక్కుంటూ వెళ్తావా? ఫస్ట్ పేజ్లో పేజ్ నెంబర్ ఎంత 1, నేను ఎక్కడికి వెళ్ళాలి 81 కాదు. మళ్ళీ సెకండ్ పేజ్లో దీని పేజ్ నెంబర్ 2, నాకు కావాల్సింది 80 పేజ్, ఇది కాదు. మళ్ళీ థర్డ్ పేజ్కి వెళ్ళి ఇది 3, నాకు కావాల్సింది 80, ఇది సేమ్ కాదు. అట్లా చేసుకుంటూ వెళ్తారా 80 పేజ్ నెంబర్ 80కి వెళ్ళాలంటే? మరి ఏం చేస్తాం? ర్యాండమ్గా ఏదో మధ్యలో తీసి ఆ పేజ్ నెంబర్ చూస్తాం. ఆ పేజ్ నెంబరు ఒకవేళ 90 అయితే ఇటు సైడు ఈ సైడ్ ఇంకో సైడే ఎతుకుతాం కదా, ఆ సైడ్ ఎతకం కదా. అవునా కదమ్మా? పుస్తకంలో పేజ్ నెంబర్స్ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకే, నాకు పేజ్ నెంబర్ 80 కావాలి. నేనేం చేస్తాను? మధ్యలో బుక్ ఓపెన్ చేస్తా, మధ్యలో పేజీ బుక్ ఓపెన్ చేస్తా. ఓకే, దాంట్లో పేజ్ నెంబర్ 90 అని ఉందనుకో, ఏం చేస్తాను? ఈ సగం చేశాను కదా, మధ్యలో పేజ్ ఓపెన్ చేశాను కదా, బుక్ మొత్తానికి మధ్యలో ఉన్న పేజీని ఓపెన్ చేశాను కదా. మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పేజెస్ లో ఎతుకుతావా 80 పేజ్ కోసం? రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న పేజెస్ ఎతుకుతారా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎతుకుతాం కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎతుకుతాం. అదే బైనరీ సెర్చ్ అమ్మా. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అనేది సార్టెడ్ ఆర్డర్ లో ఉంటే గుర్తుంచుకోండి. ఎప్పుడు బైనరీ సెర్చ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం? we perform binary search only if the elements are in sorted order. సార్టెడ్ ఆర్డర్ లో ఉంటే మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేయొచ్చు, లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లీనియర్ సెర్చ్ అంటే ఒక్కొక్క పేజీ వెతుకుద్ది. పేజ్ నంబరు, ఆ పేజ్ నంబరులో ఉన్న పేజ్ నంబరు, నా దగ్గరకు వెళ్ళాల్సిన పేజ్ నంబరు 2 సేమా కాదా అని ఒక్కొక్క పేజీ ఎత్తుక్కుంటూ వెళ్ళుద్ది. ఒక్కొక్క పేజీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నాయి. ఫస్ట్ పేజ్ తర్వాత సెకండ్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ తర్వాత థర్డ్ పేజ్ ఉంటుంది అన్నప్పుడు మనం లీనియర్ సెర్చ్ ఒక్కొక్క పేజు వెతకాల్సిన అవసరం లేదు, మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా వీడియోలో చూద్దామా? ఓకే, చూద్దాం. ఒక అమ్మాయి రెస్పాండ్ అయింది, మిగిలిన అమ్మాయిలు మిగతా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, థియరీ చెప్పాడు అంతే. ఓకే, సో ఇదేం ఎగ్జాంపుల్ చెప్పలేదమ్మా. వీళ్ళు కూడా అదే చెప్పారు. ఇది థియరీ క్లాస్. మామూలుగా అయితే ఆన్లైన్ క్లాస్లో కన్నా మామూలు క్లాస్లో బాగా అర్థమవుద్ది. ఒకటే అమ్మా, ఇప్పుడు మీ బుక్ ఎతికేటప్పుడు లైబ్రరీలో బుక్స్ అన్ని బుక్ నంబర్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అన్ని ర్యాక్ లో ఉన్నాయి. ఓకే, సో ఇలా ర్యాక్ లో ఉన్నాయి అనుకోండి. ఇది ఫస్ట్ ర్యాక్. ఓకే, ఓకే, తర్వాత కింద ర్యాక్ లో 6, 7, 8 అలా ఉన్నాయి. బుక్స్ అనుకోండి, లైబ్రరీకి వెళ్ళారు, బుక్స్ లో లైబ్రరీలో ఇలా ఉన్నాయి బుక్స్ అన్ని.
బుక్ నెంబర్ 8, బుక్ నెంబర్ 9, ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకే 18. ఓకే 10 నుంచి 17 ఎవరో తీసుకెళ్లారు. సో 21. ఇలా బుక్స్ అన్ని ఇలా ఆర్డర్ లో ఉన్నాయి. సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నాయా బుక్స్? ఏమ్మా సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా? చూడండి 1 2 3 5 6 7 8 9 18 21 35 89 105 సార్టెడ్ ఆర్డరే కదా, అసెండింగ్ ఆర్డరే కదమ్మా. Yes, ma'am. Yes, ma'am. యా సో ఇలా బుక్స్ ఉన్నాయి. ఓకే నాకు బుక్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 20 కావాలి. సో నువ్వు ఇక్కడ చెక్ చేస్తావు, 18 చెక్ చేస్తావు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 18 చెక్ చేస్తావు. దీంతో చెక్ చేస్తావు అనుకో, లేకపోతే ఇంకో రో చేస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అయ్యో 0 ఏది? యా ఓకే ఇలా ఉన్నాయి. సో మధ్య ర్యాక్ ఏంటి? ఇదేగా మధ్య ర్యాక్. మధ్య ర్యాక్ చెక్ చేస్తాను. ఓకే మధ్యలో ర్యాక్ చెక్ చేస్తాను. చెక్ చేస్తే నాకు బుక్ నంబర్ 20 కావాలి. ఓకే మధ్యలో ర్యాక్ లో ఉన్న ఫస్ట్ బుక్ చెక్ చేస్తాను 18. 20 అనేది 18 కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ ఎత్తుకుతాం కానీ పైన పైన ర్యాక్ లో ఎత్తుకుతాం అమ్మా. ఏమ్మా? ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ నంబర్ 150 కావాలి. సో ఇక్కడ మధ్య ర్యాక్ లో ఉన్న ఫస్ట్ బుక్ ని చెక్ చేసాం 18. సో 150 పైన ర్యాక్ లో దొరుకుద్దా? No, ma'am. Fourth, ma'am. కింద ర్యాక్ లోనే దొరుకుద్ది కదా. ఓకే అవునా? సో 150 దాంట్లో తర్వాత దీంతో చెక్ చేసాం 105. 105 అనేది 150 కన్నా చిన్నది. సో ఖచ్చితంగా ఇక్కడ దొరుకుద్ది 150, బుక్ నెంబర్ 150. అవునా? తర్వాత 200 చూసాం. 200 చూస్తే 150 అనేది 200 కన్నా చిన్నది. సో ఖచ్చితంగా ఈ ర్యాక్ లోనే ఉండాలి. డిసైడ్ చేసామా? మనం ఇలా డిసైడ్ చేసుకుంటే దాన్ని బైనరీ సెర్చ్ అంటాం. ఓకే ఎలిమెంట్ సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కొక్క ర్యాక్ లో ఒక్కొక్క బుక్ నువ్వు చెక్ చేసుకోకలేదు. ఇది 150యా కాదు, ఇది 150యా, బుక్ నెంబర్ 150యా కాదు, ఇది 150యా, ఇలా చేస్తావా? కాదు. ఇది 150యా కాదు, ఇది 150యా కాదు. ఇట్లా చేస్తే దాన్ని లీనియర్ సెర్చ్ అంటాం, ఒక్కొక్క బుక్ ని చెక్ చేస్తే. అదే మధ్య ర్యాక్ లో ఉన్న ఫస్ట్ బుక్ ని చెక్ చేసి దాని ప్రకారం పై ర్యాకులకి వెళ్ళాలా కింద ర్యాకులకి వెళ్ళాలా డిసైడ్ చేసుకుంటే దాన్ని బైనరీ సెర్చ్ అంటాం. Am I clear? Is my example clear? ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎక్కడ వాడతాం? చాలా చోట్ల వాడతామమ్మా. ఈవెన్ మర్జ్ సార్ట్ అనేది ఇంకా ఎఫిషియెంట్ టెక్నిక్ క్విక్ సార్ట్ కన్నా. మర్జ్ సార్ట్ కూడా మేము రియల్ లైఫ్ లో వాడతాం, నేను వాడతాను, చాలా మంది ఫ్యాకల్టీ వాడతారు. ఓకే సో ఇప్పుడు మేము చెప్పేవన్నీ చాలా యూస్ఫుల్ టెక్నిక్స్. ఏది మీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే సో మనం ప్రోగ్రామేటికల్లీ ఆటోమేటిక్గా బైనరీ సెర్చ్ కంప్యూటర్ చేయాలి అని అంటే ఎట్లా చేస్తుంది అనేది చూద్దాం. ఓకే సో ఇవే ఎలిమెంట్స్ తీసుకుంటాను. సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి, తెలుసు కదా, సరిగ్గా పెడదాం సార్టెడ్ ఆర్డర్లో. ఓకే సో 4 7 ఇస్ సార్టెడ్ ఆర్డర్లో లేదు, ఏం చేయాలి? 9 12 15 18 23. ఓకే ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్రే అమ్మా. దీంట్లో నేను ఐ వాంట్ టు సర్చ్ ఫర్ ఏ నంబర్ కాల్డ్ 15. 15 వాట్ ఐ వాంట్ టు సర్చ్? 15. సర్చ్ ఫర్ ఏ నంబర్ కాల్డ్ 15. నేను దేనికోసం సర్చ్ చేస్తున్నాను? మన సర్చ్ ఎలిమెంట్ని కీ అని కూడా అంటారమ్మా. 15 కోసం సర్చ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై సర్చ్ ఎలిమెంట్ ఆర్ కీ. 15 కోసం సర్చ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క దాంతో కంపారిజన్ చేస్తానా? ఇది 15ఆ కాదు, ఇది 15ఆ కాదు, ఇట్లా కంపారిజన్ చేస్తానమ్మా.
చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ? అవసరం లేదు. సో మిడిల్ ఎలిమెంట్ ఎవరమ్మా? ఇతనేగా, ఇదే కదా మిడిల్ ఎలిమెంట్. చెప్పాలి. యా, ఇది మిడిల్ ఎలిమెంట్. సో 15 గ్రేటర్ దెన్ 12 లెస్ దెన్ 12? గ్రేటర్ దెన్ 12. సో 15 ఇటువైపు ఉంటుందా ఇటువైపు ఉంటుందా? రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఇటు సైడే ఉంటుంది కదా. ఓకే, సో 15 ఇటు సైడే ఉంటుంది. సో ఈ విధంగా మనం సర్చ్ చేద్దాం. ఓకే, మరి మనకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది మిడిల్ ఎలిమెంట్ అని చెప్పాము. మరి కంప్యూటర్ ఎలా కనుక్కుంటుంది? కంప్యూటర్ కనుక్కోవాలి అని అంటే దీన్ని ఇండెక్స్, ఈ 0th ఇండెక్స్ని లో అంటాం. స్టార్టింగ్ ఇండెక్స్ అనే పెట్టుకోండి, లో అనే పెట్టుకోండి. మన ల్యాబ్ మాన్యువల్లో ఏముందో చూద్దాం, దాని ప్రకారం ఆ వేరియబుల్ పేరుద్దాం. బిగ్ ఎండ్ అంట. బెగ్ ఎండ్, బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్. ఓకే, మనం బెగ్ ఎండే పెడదాం. అయితే పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చమ్మా. ఓకే, సో ఈ 0 ఉంది కదా, 0ని బిగినింగ్ ఇండెక్స్ అనుకుంటున్నాం. ఓకే, బిఈజీ. ఇక్కడ 6 ఉంది కదా, ఇది ఎండింగ్ ఇండెక్స్. ప్లస్ స్టార్టింగ్లో మనం ఈ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో నా 15 రోల్ నెంబర్, ఈ సర్చ్ ఎలిమెంట్ 15 ఉండొచ్చు. సో రేంజ్ ఏంటి? 0th ఇండెక్స్ నుంచి 6th ఇండెక్స్ దాకా ఈ మధ్యలో ఎక్కడైనా నా సర్చ్ ఎలిమెంట్ 15 ఉండొచ్చు. తర్వాత ఏం చేస్తాం? మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ నాకు ఈ అర్రేలో ఎవరు మిడిల్ మధ్యలో ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే నేను మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడిల్ ఇండెక్స్ ఏమొస్తుంది? మిడిల్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు బిగినింగ్ ఇండెక్స్ ప్లస్ ఎండింగ్ ఇండెక్స్ బై 2. ఓకే, మధ్యలో రావాలంటే ఏంటి? బిగినింగ్ ఇండెక్స్ ప్లస్ ఎండింగ్ ఇండెక్స్ బై 2. మిడిల్ ఇండెక్స్ వస్తుంది. బిగినింగ్ ఇండెక్స్ ఎంత? 0. ఎండింగ్ ఇండెక్స్ ఎంత ఇక్కడ? 6 మ్యామ్. చెప్పండి. 6. ఓకే, 0 ప్లస్ 6 బై 2 ఎంత? 3 మ్యామ్. సో మిడిల్ ఇండెక్స్ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు కదా, అది క్యాలిక్యులేట్ చేసేసింది. ఓకే, ఇది అయిందమ్మా నాదే. ఇది అవుతుంది, సరే వదిలేయండమ్మా. ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 6 బై 2 that is equal to 3. సో మిడిల్ ఇండెక్స్ 3 అమ్మా. మరి ఎలిమెంట్, మిడిల్ ఎలిమెంట్ ఎవరు ఇప్పుడు? మిడిల్ ఎలిమెంట్ ఎవరు? 12. అది మరి ప్రోగ్రామటికల్లీ ఎలా రాస్తాము? ఏరియా ఆఫ్, ఇక్కడ ఏం వేరియబుల్ ఇచ్చారు? మిడ్ అని తీసుకున్నారు. మిడిల్ ఇండెక్స్ ని మనం మిడ్ అంటున్నాము, మిడ్. ఓకే ఓకే, మిడిల్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ మిడ్. వేరియబుల్ పేరు మిడిల్ ఇండెక్స్ బదులు మనం ఏం రాస్తున్నాం? మిడ్. ఏరియా ఆఫ్ మిడ్. ఏరియా ఆఫ్ మిడ్ ఇస్ ఈక్వల్ టు 12. సో మిడిల్ ఎలిమెంట్ కావాలి అని అంటే మనం ముందు మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని ఫార్ములా బిగినింగ్ ఇండెక్స్ ప్లస్ ఎండింగ్ ఇండెక్స్ హోల్ బై 2. ఓకే, మిడిల్ ఇండెక్స్ వచ్చాక ఆ మిడిల్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ మనం ఇలా డైరెక్ట్ గా యాక్సెస్ చేయగలం. ఏరియా ఆఫ్ మిడిల్ ఇండెక్స్. Okay, that is 12. So once I know the middle element, I'll compare whether 15, my search element 15 is greater than 12, less than 12, or less than 12. Okay, less than 12 అని చెక్ చేస్తుంది కంప్యూటర్. మనకు తెలుసు కదా అది గ్రేటర్ దెన్ అని, కంప్యూటర్ తెలీదు. గ్రేటర్ దెన్ లెస్ దెన్ 12 కాదు. సో తర్వాత వెళ్ళి చెక్ చేస్తుంది. ఎల్స్ గ్రేటర్ దెన్ 12 కాకపోతే just check whether 15 is less than 12. Sorry, less than 12 కాదు కదా, 15 is greater than 12 అని చెక్ చేస్తుంది. yes, 15 is greater than 12. అప్పుడు నేను ఎక్కడ ఎతకాలమ్మా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎతకాలి కదా.
అంతే కదా, దీంట్లో 15 ఉందా లేదా ఎతకాలి. కంప్యూటర్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 15 ఉందా లేదా అని ఎతకాలి. ఓకే, సో మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, ఇది మిడ్, ఇది మిడ్ అమ్మా, మిడిల్ ఇండెక్స్. సో మిడిల్ ఇండెక్స్ తో కంపారిజన్ చేసాం. 15 ఈస్ గ్రేటర్ దెన్ 12. సో ఐ ఫైండ్ ఇన్ దిస్. సో నేను ఇక్కడ ఈ ఎలిమెంట్స్ లోనే నేను సర్చ్ చేయాలి. మరి ఈ సర్చ్ రేంజ్ ఏమవుద్ది, స్టార్టింగ్ ఇండెక్స్ ఏమవుద్ది, 4 అవుద్ది. సో ఇది ఈ ఇండెక్స్ మిడ్ అయితే ఇది మిడ్ ప్లస్ 1గా. ఓకే, సో స్టార్టింగ్ రేంజ్ ఎంత, మిడ్ ప్లస్ 1 టు ఎండ్. సో నా బిగినింగ్ ఇండెక్స్ ఏమవుద్ది, మిడ్ ప్లస్ 1 అవుద్ది. నా బిగినింగ్ ఇండెక్స్ ఏమవుద్ది, మిడ్ ప్లస్ 1 అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ ఎతకాలి. నేను అర్థమవుతుందమ్మా, నా రేంజ్ ఇప్పుడు ఈ మూడిట్లో నేను 15 ఉందా లేదా అని ఎతకాలి. సో ఈ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ లో బిగినింగ్ ఇండెక్స్ ఎంత, మిడ్ ప్లస్ 1 అయితే ఎండింగ్ ఇండెక్స్ అంతే ఉంది. సో బిగినింగ్ ఇండెక్స్ ఏ మారుద్ది. సో if my 15 is greater than 12, I will only change the beginning index to big is equal to mid plus 1. Okay, yeah, else ante adi 15 is less than 12 kaadu, else if 15 is greater than 12 kaadu ante enti, it will also check whether else ఈ మూడు అంటే రేపు పొద్దున సర్చ్ ఎలిమెంట్ 15 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. 15 ఈజ్ ఈక్వల్ టు 12 అని కూడా చెక్ చేస్తుంది. ఓకే, మూడు కండిషన్స్ చెక్ చేస్తాయి. నేను ఎతకాల్సిన ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ కన్నా పెద్దదా చిన్నదా లేకపోతే ఈక్వలా, మూడు కండిషన్స్ చెక్ చేస్తాయి. మన ఈ ఎగ్జాంపుల్లో మన సర్చ్ చేసే ఎలిమెంట్ అనేది మిడిల్ ఇండెక్స్ కన్నా పెద్దది కాబట్టి నా సర్చ్ రేంజ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయింది కాబట్టి ఈ ఎర్రే ఎలిమెంట్స్ లో నా బిగినింగ్ ఇండెక్స్ అనేది మిడ్ ప్లస్ 1 అవుద్ది. యా, ఎస్. సో ఇది అయిపోయాక మళ్ళీ దీని మీద మళ్ళీ ఇదే రిపీట్ చేయాలి. ఇప్పుడు ఈ రేంజ్ లో మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో ఇప్పుడు ఇది బిగినింగ్ ఇండెక్స్ అయింది, ఇది బిగినింగ్ ఇండెక్స్ అయింది, ఇదేమో ఎండింగ్ ఇండెక్స్ అయింది, ఇది ఎండింగ్ ఇండెక్స్ అయింది. మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంతమ్మా, మిడ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి ఫార్ములా ఏంటమ్మా, మిడ్ ఈజ్ ఈక్వల్ టు బిగినింగ్ ప్లస్ ఎండింగ్ బై 2. ఎండింగ్ బై 2. బిగినింగ్ ఇండెక్స్ ఎంతమ్మా ఇక్కడ ఈ రేంజ్ లో, 4 మ్యామ్. వెరీ గుడ్. ఎండింగ్ ఇండెక్స్ ఎంత, 6. 6 మ్యామ్. 4 ప్లస్ 6 బై 2 ఎంత, 10 బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 5. యా, ఓకే. సో ఈ మూడిట్లో మిడిల్ ఎలిమెంట్ ఎవరు అని అంటే ఇదిగో ఇది మిడిల్ ఎలిమెంట్. ఇప్పుడు ఇది మిడ్. ఓకే, సో మళ్ళీ చెక్ చేస్తే 15 ఈజ్ లెస్ దెన్ 18 కాదు. సర్చ్ చేసేది ఏంటి 15 కోసం. 15 ఈజ్ లెస్ దెన్ 18 అంటే కాదేంటి, సారీ. ఓకే, 15 ఈజ్ లెస్ దెన్ 18 కరెక్టే కదమ్మా, 15 ఈజ్ లెస్ దెన్ 18. సో ఇక్కడ ఖచ్చితంగా ఉండొచ్చు, ఇటువైపే ఉంటుంది. 15 ఈజ్ లెస్ దెన్ 18 అంటే ఇటువైపే ఉంటుంది. ఓకే, ఇటువైపే ఉంటున్నప్పుడు ఓకే, సో మిడ్ మైనస్ 1 లో ఉండొచ్చు, మిడ్ మైనస్ 1 లో ఉండొచ్చు. సో ఇది ఏమవుద్దమ్మా, ఇది ఎండింగ్ ఇండెక్స్ అవుద్ది, ఇది బిగినింగ్ ఇండెక్స్ ఆల్రెడీ, ఇదే ఎండింగ్ ఇండెక్స్ అవుద్ది. ఇది ఆల్రెడీ బిగినింగ్ ఇండెక్సే, ఇది ఎండింగ్ ఇండెక్స్. సో అదే ఒకే ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్సే బిగినింగ్ ఇండెక్స్ అంటున్నాను, ఎండింగ్ ఇండెక్స్ అంటున్నాను. ఓకే, ఎస్. ఓకే, మళ్ళీ మిడ్ క్యాలిక్యులేషన్ అవుద్ది. బిగినింగ్ ఇండెక్స్ 4a, ఎండింగ్ ఇండెక్స్ 4a, 4 ప్లస్ 4 8, 8 బై 2 ఎంత, మళ్ళీ 4. ఓకే, మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తే 15 ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 15 కాదు, 15 ఈజ్ గ్రేటర్ దెన్ 15 కాదు, 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఎస్, ఐ ఫౌండ్ ద సర్చ్ ఎలిమెంట్ అని బయటకు వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తానమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సర్చ్ ఎలిమెంట్ అనక 7 అనుకో.
7. ఓకే, 7 అయితే ఫస్ట్ ఏం చేస్తుంది, మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు స్టార్టింగ్ ఇండెక్స్ ఏమో 0, ఎండింగ్ ఇండెక్స్ ఏమో 6. మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, మిడ్ ఈజ్ ఈక్వల్ టు 0 + 6/2 ఎంత 3. సో మిడిల్ ఎలిమెంట్ ఏంటి, ఏరియా ఆఫ్ 3, దట్ ఈస్ 12. ఓకే, తర్వాత ఈ సర్చ్ ఎలిమెంట్ని మిడిల్ ఎలిమెంట్ని కంపారిజన్ చేస్తాయి. 7 ఈజ్ లెస్ దెన్ 12. ఎస్, 7 ఈజ్ లెస్ దెన్ 12. సో మేబీ ఐ మే ఫైండ్ 7 అనేది ఈ రేంజ్లోనే నాకు దొరకచ్చు, 7 అనేది నాకు ఈ రేంజ్లోనే దొరకచ్చు అనే కన్ఫర్మ్గా దొరికితే ఇటువైపే ఉంటుంది, అటువైపు అయితే ఉండదు అని అయినప్పుడు ఓకే, నా బిగినింగ్ ఇండెక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కానీ నేను సెర్చ్ చేయాల్సిన రేంజ్ ఎండింగ్ ఇండెక్స్ మటుకు ఇది అవుద్ది. ఓకే, ఇది బిగినింగ్ ఇండెక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, ఇది ఎండింగ్ ఇండెక్స్ అవుద్ది. ఒకప్పుడు ఇది ఎండింగ్ ఇండెక్స్ అయితే ఇప్పుడు when after comparing my search element with the middle element, my ending index will be this one. If this is mid, my end will be updated to my end mid. This will end is nothing but mid -1. Okay, so logic రాద్దాము. ఓకే, యా ప్రోగ్రామ్ రాద్దాము. ఓకే, ఏంటమ్మా, మిడ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ప్లస్ ఎండ్ హోల్ బై 2. అది మిడిల్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. తర్వాత కంపారిజన్ చేస్తాయి. ఇఫ్ సర్చ్ ఎలిమెంట్కి ఓకే ఈజ్ ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్ అయితే అంటే ఏంటి, నేను ఎతుకుతుంది 12, మిడిల్ ఎలిమెంట్ 12 అయితే మనం ఇంకా ఎతుకుతామా, దొరికేసింది కదా, మనం హ్యాపీగా నేను printf సర్చ్ ఎలిమెంట్ ఫౌండ్ అని రాసేస్తాను. printf సర్చ్ ఎలిమెంట్ ఫౌండ్ అని రాసేస్తాను. రాసేసాక ఇంకా చాలు కదా, ఐ కెన్ బ్రేక్, అయిపోయింది. నేను సర్చ్ ఎలిమెంట్ ఫైండ్ అయిపోయాక ఇంకా బయటకు వచ్చేస్తా కదా, బ్రేక్ అంటే కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఓకే, ఇది లూప్లో ఎందుకు రాయాలో చెప్తాను నేను. ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తాం మనం. ఓకే, ఓకే ఓకే కాదు, సర్చ్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్తో సేమ్ కాదు. అప్పుడైనప్పుడు ఇఫ్ కీ ఈజ్ లెస్ దెన్ ద మిడిల్ ఎలిమెంట్ అయితే ఏం చేస్తామమ్మా, లెస్ దెన్ ద మిడిల్ ఎలిమెంట్ అయితే ఏం చేస్తాం, ఏది మారుస్తాం, బిగ్ను మారుస్తావా ఎండ్ను మారుస్తావమ్మా, ఎండ్ని మారుస్తున్నాను. వెరీ గుడ్. దేనితో మారుస్తావు నాన్న, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. వెరీ గుడ్, మిడ్ -1. else if key is greater than area of mid అయితే దేన్ని మారుస్తాం, ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే బిగినింగ్ ని మారుస్తాం. బిగ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ +1. ఓకే, బట్టి కొట్టద్దు, అర్థం చేసుకోండి. అయిపోయింది. సో మిడిల్ ఎలిమెంట్ తో కంపారిజన్ చేశాక మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ దీంట్లో మిడిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా మనం లూప్ లో రాయాలి. ఓకే, మనం ఇదంతా మనం లూప్ లో రాయాలి. ఈ రిపీట్ ప్రొసీజర్ ఎప్పటిదాకా రిపీట్ చేస్తామమ్మా, యాజ్ లాంగ్ యాజ్ మై బిగినింగ్ ఇండెక్స్, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు ఏముండాలి, less than ఉండాలి, less than or equal to, as long as my beginning index is less than or equal to ending index, I will repeat this process. Okay, that's it. ఇదేనమ్మా మీ బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది కాపీ చేసి పేస్ట్ చేసి చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో బైనరీ సెర్చ్ పర్ఫామ్ అవ్వాలంటే, వర్క్ అవ్వాలి అని అంటే ఎర్రే ఎలిమెంట్స్ ఎలా ఉండాలమ్మా, బైనరీ సెర్చ్ నేను పర్ఫామ్ చేయాలి అని అంటే ఎర్రే ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, సార్టెడ్ ఆర్డర్. వెరీ గుడ్. ఓకే, చేద్దాము. మీరు ఫంక్షన్ అయినా రాయొచ్చు, మొత్తం మెయిన్ మెథడ్ లో అయినా రాయొచ్చు,
writing a function is efficient way as is in the lab record book. Otherwise you can write everything inside the main also. ఓకే, ఎరే ఎలిమెంట్స్ తీసుకుందాం. ఎరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్స్ట్రా ఒకటి రాయాలమ్మా. ఎరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఎంటర్ ఎరే ఎలిమెంట్స్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ అని రాద్దాం. ఇంకేముందిలే కానీ. తర్వాత మనం యూజర్ని అడగాలి ఎంటర్ ద సర్చ్ ఎలిమెంట్. ఎంటర్ ద, మనం ఏ ఎలిమెంట్ అయితే సర్చ్ చేస్తామో ఆ ఎలిమెంట్ ఎంటర్ చేయాలి అనాలి కదా, అది చెప్పాలి. సో దాన్ని స్టోర్ చేయాలంటే మనం కీ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుందాం, అదే డిక్లేర్ చేసుకుందాం. ఓకే, ఓకే. తర్వాత ప్రొసీజర్ మిగిలి అవుద్ది. ఏంటమ్మా, కీ బిగినింగ్ మిడిల్ ఆ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేస్తాం. బెగ్ ఈఎండి మిడ్. సో వైల్ beginning is less than or equal to ending index, I will repeat something, that is calculation of mid. Mid is equal to beg plus and whole by 2. If నేను ఎలా అయినా రాయొచ్చు, key is equal to కాపీ పేస్ట్ చేసాము, ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. సారీ, మళ్ళీ రాయటం ఎందుకు నేను. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఎక్సెల్ షీట్లో కాపీ చేసాం కదా, నేను పేస్ట్ చేశాను. run the code. Enter number of array elements. For example, ఒక 5 array elements. Okay, enter the array elements in sorted order. 1, 5, 6, 8, 9, 12, 4, 5 ఏగా. ఓకే, 1, 2, 3, 4, 5. ఓకే, సర్చ్ ఎలిమెంట్ మనం 8 కోసం వెతుకుదామా, 8 కోసం వెతుకుతాం. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏం రాయలేదా, సర్చ్ ఎలిమెంట్ ఫౌండ్ బ్రేక్. ఓకే, అవుట్పుట్ ఏం రావట్లేదు, ఒక్క నిమిషం ఉండమ్మా, ఎక్కడ తప్పు చేశాను. సో ఇక్కడ బిగినింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ మనం అప్డేట్ చేయలేదు, అది మనం చేసిన తప్పు. సో ఇక్కడ డిక్లేర్ చేసాం కదా, అది తీసేద్దాం, అది నేనే, ఇంకేం లేదు. ఇంట్ బెగ్ ఈజ్ ఈక్వల్ టు బిగినింగ్ ఇండెక్స్ 0 అమ్మా, ఎండింగ్ ఇండెక్స్ ఎప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ లో ఎండింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n-1. సో n ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ ఇండెక్స్ n-1 ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ ఇండెక్స్ ఏమవుద్ది, ఏరియా ఆఫ్ 6 అవుద్ది. 7 ఎలిమెంట్స్ ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ ఇండెక్స్ ఏమవుద్ది, 6 అవుద్ది. n ఎలిమెంట్స్ ఉంటే n-1 అవుద్ది. సో ఎండింగ్ ఇండెక్స్ అనేది n-1కి ఈక్వల్. అదొకటి మర్చిపోయాను, అంతే, ఇంకేం లేదు. ఓ మిడ్ డిక్లేర్ చేయలేదు. సర్చ్ ఎలిమెంట్ ఫౌండ్ ఏ ఇండెక్స్ లో అంటే మనం ఇండెక్స్ కూడా రాయొచ్చు. సర్చ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ మిడ్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అలాంగ్ విత్ ద. ఓకే, దీంట్లో మరి మేడం ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ 25 విచ్ ఇస్ నాట్ ఇన్ ద ఇన్పుట్, మీరు అడగచ్చు మేడం 25 కోసం సర్చ్ చేస్తే ఉండదు కదా 25, అప్పుడు సర్చ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చూపించాలి కదా, మీ ప్రోగ్రామ్ చూపించదు కదా అని అడగచ్చు. ఓకే, యా, సో దానికి ఒక లైన్ మీరు రాయొచ్చు. ఓకే, యా, ఇక్కడ మీరు రాయొచ్చు. సో మనం బయటకు వచ్చేసాక, ఓకే, మనం ఇక్కడ ఈ బ్రేక్ వలన వచ్చామా లేకపోతే ఈ కండిషన్ ఫెయిల్ అవటం వల్ల లూప్ నుంచి బయటకు వచ్చామా అర్థం కాదు. సో లూప్ నుంచి బయటకు రావడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. సో ఇక్కడ లూప్ ఉందండి మనకి, చూసారా, వైల్ లూప్ ఉంది. సో వైల్ లూప్ ఏం చేస్తుంది, ఈ వైల్ లూప్లోనే ఈ స్టేట్మెంట్స్ అన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది.
పద్దాకలా ఈ స్టేట్మెంట్స్ రిపీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ లూప్ నుంచి బయటికి రావాలి అని అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినా బయటకు వచ్చేస్తాం లూప్ బయటికి. ఈ బ్రేక్ అంటే సర్చ్ ఎలిమెంట్ ఫైండ్ అయినా మనం బయటకు వచ్చేస్తాం. సో బయటకు వచ్చాక మనం ఈ బ్రేక్ వల్ల బయటకు వచ్చామా, ఈ కండిషన్ వల్ల బయటకు వచ్చామా తెలియదు. ఓకే, సింపుల్ అమ్మా. నువ్వు వేరే వేరియబుల్ ఫ్లాగ్ వేరియబుల్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే నువ్వు ఇలా కూడా రాయొచ్చు. ఓకే, దీనివల్ల బయటకు వస్తే నా బిగినింగ్ ఇండెక్స్ ఖచ్చితంగా ఎండింగ్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉండాలిగా. ఇఫ్ మై బిగినింగ్ ఇండెక్స్ ఈజ్ greater than ending index, then I can happily write that the search element is not found. So that's it. You can take a screenshot. స్క్రీన్షాట్ తీసుకోండి అమ్మా. కొంచెం పెంచనా, సైజ్ పెంచనా? మ్యామ్ ఒకసారి ల్యాబ్ ప్రోగ్రామ్ చెప్తారా మ్యామ్? ఇది ల్యాబ్ ప్రోగ్రామే అమ్మా. అది కాదు మ్యామ్, అది ఇది వేరేగా ఉంది మ్యామ్, కొంచెం వేరేగా ఉందా? ఎక్కడుంది? ఇది రికర్షన్ రాశారు. ఇది రికర్షన్ రాశారమ్మా, రికర్సివ్ ఫంక్షన్ రాశారు. ఇది రాసుకోండి, నేను కాపీ చేసి మీకు క్లాస్ అయిపోయాక పంపిస్తాను. ఇది సరేనా? పోనీ మీ గ్రూప్లో పెడతా, సరేనా? పోనీ ఇప్పుడే పెట్టానా? పెట్టండి మ్యామ్. అన్ని గ్రూప్లో పెట్టాలమ్మా, కూర్చొని అన్ని గ్రూప్లో పెట్టాలి. ఎంఎస్సిఎస్ వితౌట్ రికర్షన్. ఓకే, నా ఫోన్ కనెక్ట్ అయ్యలేదమ్మా, నేను పంపిస్తానులే. ఓకే, క్విక్ షాట్ కూడా పంపిస్తాను. మ్యామ్ అలాగైతే ఫోన్ లో ఇట్లా కుదరదు మ్యామ్. ఫోన్ ఇలా అయితే కుదరదా? ఫోన్కి వచ్చేసరికి ఏంటంటే సైజ్ మొత్తం మినిమైజ్ అయిపోయింది. మోర్ కొట్టమ్మా, మోర్ కొడితే వస్తుంది కదా. అలా కాదు మ్యామ్, నేను అనేది స్క్రీన్షాట్ అయితే మళ్ళీ టైప్ చేయాలి కదా మీరు. ఇదైతే టైప్డ్ ప్రోగ్రామ్ కదా. సరే మీ ఇష్టం, కూర్చొని రాసుకోండి, లేకపోతే ఎంతసేపు పట్టుద్ది, రాసుకోండి. మీరే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మ్యామ్, మీ కంప్యూటర్. అన్నీ నేను చేస్తే నువ్వేం చేస్తాము? మేము పెడతాం మ్యామ్ స్క్రీన్ షాట్. మాకు ఒక్క మేము నిమిషం. గ్రూప్ లో పెట్టేస్తే మ్యామ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా మ్యామ్. అదే కదా అబ్బాయికి వేసుకోమని నాకు అర్థం కాలేదు. మోర్ అని కొడితే వస్తుంది కదా. ఓకే, మ్యామ్ స్క్రీన్ షాట్ పెట్టేసాం మ్యామ్ గ్రూప్. నేను పెట్టామ్మా. నేను ఒక ఎంఎస్సిఎస్ గ్రూప్లే పెట్టాను, అది రావట్లేదులే ఇప్పుడు, ఎందుకంటే నా ఫోను నెట్లో కనెక్ట్ అయ్యలేదు. ఫోన్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఓకేమ్మా, సో బైండ్ రీసెర్చ్ అర్థమైందమ్మా. క్విక్ సార్ట్ ప్రోగ్రామ్ కూడా నేను ఇచ్చాను. ఓకే, కావాలంటే క్విక్ సార్ట్ కూడా పెడతాను. యా,
Yeah, I'll connect the phone and I'll come. Okay, till that time just go through the program that I have written. Okay. Okay. ఓకే, సో ల్యాబ్లో రికార్డ్లో ఉన్న ప్రోగ్రామ్ కూడా తప్పు కాదు, అది రికర్షన్ వాడింది, ఇది వితౌట్ రికర్షన్. ఓకేమా? యా, సో ఓకే, ఐ డోంట్ వాంట్ టు రన్ ఇట్ అగైన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. అది ఆల్రెడీ కవర్ చేశారని ఫనీ సార్ చెప్పారు. సో ఓన్లీ రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి రీక్యాప్ ఇస్తాను. ఓకే, అదే విధంగా ప్రోగ్రామ్ రావాలా? నేను రాసేది ఎప్పుడు వేరేగా ఉంటుంది. బట్టి కొట్టదమ్మా, బట్టి కొడితే మీకు ఏమీ రాదు. సో అదే విధంగా రాద్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ అడగనమ్మా మీకు ఎగ్జామ్లో. సెకండ్ క్వశ్చన్ ఏబిసి బిట్స్ ఏమి అడగను నేను. మీ ల్యాబ్ లిస్ట్లో సెకండ్ క్వశ్చన్ నేను అడగను. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ ఎరే, నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, నేను చెప్పను ఇంకా. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇది లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ కాదు నాన్న. ఏంటిది? ఇది యూజింగ్ లింక్డ్ లిస్టా? అమ్మా ఈ ప్రోగ్రామ్ తప్పు నాన్న, దిస్ ఇస్ నాట్ లింక్డ్ లిస్ట్. సార్ నీ ల్యాబ్ లిస్టు ముందే ఇవ్వండి సార్, నేను సొల్యూషన్స్ రాసుకుంటాను అంటే రాసుకున్న పోయేది. దిస్ ఇస్ నాట్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఐ విల్ గివ్ యూ ద ప్రోగ్రామ్, ఐ విల్ టీచ్ యూ ద ప్రోగ్రామ్. ఓకే, దిస్ క్వశ్చన్, దీని ఆన్సర్ తప్పమ్మా. ఓకే, this is not wrong, this is wrong. Question number 4 solution is wrong. Okay, even yeah, this is correct. Q using linked list unde ila rayali, struct node idi rayali. Okay, yeah, idi correct. Okay, yes. సో ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్ రాశారు కదా, మనం ఇన్సర్ట్ ఎక్కడ చేస్తాం? ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, మరి డిలీట్ ఎలా చేస్తాం? ఫ్రంట్ నుండి డిలీట్ చేస్తాం. సో ఈ డిలీట్ అమ్మా ఇదే యాజ్ ఇట్ ఈస్ మీరు రాశారనుకోండి అమ్మా, స్టాక్లో పాప్ ఆపరేషన్ కింద ఇది రాశారనుకోండి, సేమ్ అదే వాడచ్చు. ఓకే, సో క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ క్వశ్చన్లో 6th ప్రోగ్రామ్లో, ఓకే, సో డిలీట్కి రాశారు కదా, డిలీట్కి రాసిన మెథడే ఇక్కడ డిలీట్ బదులు జస్ట్ మీరు పాప్ అని రాస్తే స్టాక్లో పాప్ అయిపోద్ది. ఓకే, సో ఇదే మెథడ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రాయొచ్చు, కానీ ఇక్కడ ఫ్రంట్ బదులు మనం ఏం రాయాలి అంటే టాప్. ఫ్రంట్ బదులు ఏం రాయాలి? టాప్. ఇక్కడ కూడా టాప్. ఓకే, సో నేను చెప్తాను. ఓకే, నేను గ్రూప్లో కూడా పేస్ట్ చేస్తాను. ఓకే, వినండి జాగ్రత్తగా, రేపు పొద్దున ఎగ్జామ్కి ఈజీగా ఉంటుంది, రేపు థియరీ ఎగ్జామ్కి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ తెలుసా ఎవరికైనా? తెలుసుకోవాలని ఉందా? యా, సో ప్రతి ఒక నోడ్ ఉంటుందమ్మా లింక్డ్ లిస్ట్లో, నోడ్స్ ఉంటాయి. ఓకే, ప్రతి నోడ్కి ఒక డేటా పార్ట్ ఉంటుంది. అమ్మ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు, నేను జస్ట్ మెయిన్ పార్ట్స్ చెప్తా. నెక్స్ట్ పార్ట్ ఉంటుంది డేటా అన్నారా, ఏమన్నారు అసలు? ఇక్కడే ఫ్రంట్ రేరు. ఓకే, డేటా నెక్స్ట్ ఉందా? నెక్స్ట్. ఓకే, వాళ్ళు అదే వాడారు, పీటీఆర్ వాడారు. సరేలే,
ఓకే, డేటా నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. సో ఇది ఒక లింక్ లిస్ట్. ఇంకో లింక్ లిస్ట్ కావాలి అని అంటే ఓకే, లింక్ లిస్ట్లో ఒక నోడ్ ఇది, దీన్ని ఏమంటారు మనం? నోడ్ అంటాం. ఒక నోడ్కి డేటా పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? దీన్ని ఏమంటాం అమ్మా? నోడ్ మ్యామ్. వెరీ గుడ్. దీన్ని ఏమంటాం? నోడ్ అంటాం, ఒక నోడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన క్లాస్ వింటున్న వాళ్ళు ఎంతమందో చూద్దాం. 18 మంది ఉన్నారు. ఈ 18 మంది ఇంటికి వెళ్ళాలనుకో, నేను నాకేం కావాలమ్మా? నా దగ్గర ఏముండాలి? మీ ఇంటికి నేను రావాలంటే నాకు ఏం ఉండాలమ్మా? నా దగ్గర అడ్రసెస్ ఉండాలి మ్యామ్. కదా, నేను 18 అడ్రసెస్ నేను నోట్ చేసుకోవాలా? అవునా కదా? దాని బదులు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇక్కడ దుర్గా అని ఏం చేస్తానంటే పార్టిసిపెంట్ లిస్ట్లో చూడండి, దుర్గా ఏం చేస్తుందంటే రోల్ నెంబర్ 1 ఏం చేస్తుందంటే నేనేమంటాను, రోల్ నెంబర్ 1 నీ అడ్రస్ ఒకటే ఇవ్వు చాలు నాకు అంటాను. సో రోల్ నెంబర్ 1 నాకు అడ్రస్ ఇస్తుంది. రోల్ నెంబర్ 1 ఏం చేస్తానంటే అమ్మ నువ్వు రోల్ నెంబర్ 2 అడ్రస్ నోట్ చేసుకో అంట. ఓకే, రోల్ నెంబర్ 2కి ఏం చేస్తానంటే అమ్మ నువ్వు రోల్ నెంబర్ 3 అడ్రస్ నోట్ చేసుకో. ఓకే, రోల్ నెంబర్ 3కి ఏం చెప్తానంటే రోల్ నెంబర్ 4 అడ్రస్ నోట్ చేసుకో. ఓకే, సో నేను మెయిన్ పర్సన్ని, నేనేం అడ్రస్ నోట్ చేసుకున్నా? ఫస్ట్ రోల్ నెంబర్ 1 యొక్క అడ్రస్ నోట్ చేసుకున్నా. రోల్ నెంబర్ 1 ఏం చేసింది? రోల్ నెంబర్ 1 ఏం చేసింది? రోల్ నెంబర్ 1 షీ నోటెడ్ రోల్ నెంబర్ 2's అడ్రస్. ఓకే, రోల్ నెంబర్ 2 ఏం చేశాడు? రోల్ నెంబర్ 2 అనేది థర్డ్ పర్సన్, థర్డ్ స్టూడెంట్ యొక్క అడ్రస్ నోట్ చేసుకున్నాడు. రోల్ నెంబర్ 3 ఏం చేశాడు? ఓన్లీ 3 స్టూడెంట్సే ఉన్నారనుకో, ఓకే, వీడేం నోట్ చేసుకోడు. ఓకే, నేనేం చేస్తానంటే హ్యాపీగా ఫస్ట్ ముందు రోల్ నెంబర్ 1 ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి మామూలుగా మాట్లాడి రోల్ నెంబర్ 1 ఏం చేస్తాను, అమ్మ నువ్వు అడ్రస్ రాసుకున్నావు కదా, అడ్రస్ ఇవ్వు నాకు అంట. అడ్రస్ తీసుకొని రోల్ నెంబర్ 2 యొక్క అడ్రస్ తీసుకున్నాను కదా, తీసుకొని నేను రోల్ నెంబర్ 2 అడ్రస్కి వెళ్తా. వెళ్ళి మాట్లాడేశాక అమ్మ నీ దగ్గర రోల్ నెంబర్ 3 అడ్రస్ ఉంది కదా, అది నాకు ఇవ్వు అంట. తను ఇస్తాడు. ఇచ్చితే నేను తీసుకొని రోల్ నెంబర్ 3 ఇంటికి వెళ్తా. దీన్ని లింక్ లిస్ట్ అంటారు. ఓకే, సో ఇది ఫస్ట్. దీంట్లో ఇక్కడ స్టూడెంట్ కదా, రోల్ నెంబర్ ఇక్కడ స్టూడెంట్ కదా, వీడొక స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్ బదులు ఇదేంటంటే నోడ్. సో ఇది ఫస్ట్ నోడ్ అనుకో, సెకండ్ నోడ్. ఓకే, సో ఇది ఫస్ట్ నోడ్. ఓకే, సెకండ్ నోడ్కి డేటా పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. ఓకే, ఆ నెక్స్ట్ పార్ట్లో ఏం సేవ్ చేస్తాము అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఇల్లు 1000 మెమరీ లొకేషన్లో ఉంది. ఈ అబ్బాయి ఇల్లు 1000 అండ్ 2000లో పెట్టుకుందామా? ఏదైనా పెట్టుకోవచ్చు, 1050 అడ్రస్. వీళ్ళ ఇల్లు వచ్చేసి 3000 అడ్రస్లో ఉంది. ఓకే, సో నేను నా పేరు టాప్ అనుకోండి, నా పేరు టాప్ అనే నేనేం స్టోర్ చేసుకుంటున్నా? ఓన్లీ ఫస్ట్ స్టూడెంట్ అడ్రస్ స్టోర్ చేసుకుంటా. ఎంత స్టోర్ అవుద్దమ్మా ఇక్కడప్పుడు? చెప్పాలి. 1000 మ్యామ్. వెరీ గుడ్. ఓకే, ఓకే, ఈ రోల్ నెంబర్ 1 ఎవరి అడ్రస్ స్టోర్ చేసుకుంటాడు? రోల్ నెంబర్ 2. వాడి అడ్రస్ ఎక్కడ ఉందమ్మా? 1050. రోల్ నెంబర్ 2 థర్డ్ స్టూడెంట్ యొక్క అడ్రస్ ఎంత? 8000. అదే రోల్ నెంబర్ 3 ఎవరి అడ్రస్ స్టోర్ చేసుకోరు, మనం నల్ అనేది రాస్తాం. అంటే ఏంటి? హీఈస్ నాట్ స్టోరింగ్ ఎనీబడీస్ అడ్రస్. ఓకే, సో అర్థమైందా? సో దీనికి లింక్ ఉంది కాబట్టి మనం డ్రా చేసేటప్పుడు ఇలా మనం డ్రా చేస్తాం అమ్మా. దిస్ ఈస్ నథింగ్ బట్ లింక్డ్ లిస్ట్. ద లిస్ట్ ఈస్ లింక్డ్ టు 1. ఓకే, అదే లింక్డ్ లిస్ట్. ఓకే, సరే, అర్థమైంది కదా మీకు? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
ప్రతి నోడ్కి డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్, డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్. సో ప్రతి నోడ్కి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసే బదులు ప్రతి నోడ్కి 2 వేరియబుల్స్ సెపరేట్గా డిక్లేర్ చేసేటప్పుడు నేను నా ఓన్ డేటా టైప్ తయారు చేస్తా. నా ఓన్ డేటా టైప్ అంటే నోడ్ బోల్డ్ అని నోడ్స్ నేను క్రియేట్ చేయాలి అన్నప్పుడు నేను ఒక డేటా టైప్ తయారు చేస్తా, దాని పేరు స్ట్రక్ట్ నోడ్. ఓకే, ఓకే. ప్రతి నోడ్కి ఏమేమి ఉంటాయో అవి రాస్తా. ప్రతి నోడ్కి మనకి డేటా పార్ట్ ఉంటుంది, ప్రతి నోడ్కి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. ఓకే, కానీ నెక్స్ట్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాము, డేటా కాదు, నెక్స్ట్లో అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. సో అడ్రస్ స్టోర్ చేస్తే దాన్ని వేరియబుల్ అన్నాం, దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం. సో పాయింటర్ వేరియబుల్కి మామూలు వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే పాయింటర్ వేరియబుల్ ముందు స్టార్ ఉంటుంది. ఓకే, ఈ పాయింటర్ వేరియబుల్ ఇంతకీ ఎవరి అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, వేరే నోడ్ యొక్క అడ్రస్. వేరే నోడ్ యొక్క డేటా టైప్ ఏంటి అంటే స్ట్రక్ట్ నోడ్. ఓకే, సో పాయింటర్ వేరియబుల్ నార్మల్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటమ్మా, పాయింటర్ వేరియబుల్ నార్మల్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటంటే మామూలు వేరియబుల్లో ఏమో డేటా స్టోర్ చేస్తాం, పాయింటర్ వేరియబుల్లో ఏం చేస్తాం మనం, పాయింటర్ వేరియబుల్లో ఏం స్టోర్ చేస్తాం, అడ్రస్ స్టోర్ చేస్తాం, అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే, సో ఈ స్ట్రక్చర్ మనం డేటా టైప్ క్రియేట్ చేసాం, క్రియేట్ చేసాక సెమీ కాలన్ పెట్టాలి. సో మనం ఓన్ డేటా టైప్ మనం క్రియేట్ చేసాం, దాని పేరు స్ట్రక్ట్ నోడ్. ఓకే, మన ఓన్ డేటా టైప్ మనం క్రియేట్ చేసాం, దాని పేరు స్ట్రక్ట్ నోడ్. మీ ప్రోగ్రామ్ ఎలా ఉందో దాన్ని బట్టి చెప్తాను, లేకపోతే నేను ఇంతే ఉంది, కరెక్ట్గానే ఉంది చూడు. ఓకే, తర్వాత పైన గ్లోబల్గా పెట్టేశారా, తర్వాత మెయిన్ మెథడ్ రాశారా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నల్ ఇక్కడ రాయలేదు, మరి ఎక్కడ రాశారు నల్. ఓకేమ్మా, ఓకే. సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ రాసుకుందాం. ఇంకో స్టేట్మెంట్ కూడా రాయాలి, stdlib.h. సో మా పాయింటర్ ఇంటిజర్ పాయింటర్ అనుకో అమ్మా, ఇంట్ స్టార్ p అంటాం. సో p అనేది పాయింటర్ వేరియబుల్, అది ఎవరి అడ్రస్ స్టోర్ చేసుకుంటూ ఉంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఇంట్ రాస్తాం. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ నెక్స్ట్ అనేది ఒక వేరే నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దానికి స్ట్రక్ట్ నోడ్ అని రాసాం. యా, సో స్ట్రక్చర్ అయిపోయాక ఏం చేయాలి, మనం టాప్ డిక్లేర్ చేయాలి. టాప్ ఏం చేస్తుందమ్మా, టాప్ కూడా ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అడ్రస్ ఎవరిదమ్మా, ఒక నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. సో టాప్ ఈజ్ ఆల్సో ఏ పాయింటర్. మనం ఎలా రాస్తాం, స్ట్రక్ట్ నోడ్ స్టార్ టాప్ ఇజ్ ఈక్వల్ టు, ప్రస్తుతానికి ఎవరు లేరనుకో పిల్లలు, నల్ స్టోర్ అయ్యి ఉంటుంది. సో నోడ్ డేటా టైప్ క్రియేట్ చేసాం, టాప్లో నల్ పెట్టేసాం. ప్రస్తుతానికి టాప్ ఏం స్టోర్ చేయట్లేదు, అట్ ప్రెసెంట్ టాప్ ఏం స్టోర్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మనం పుష్ ఫంక్షన్ రాస్తాం, వాయిడ్ పుష్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ ఆర్గ్యుమెంట్. ఎలా అయినా రాయొచ్చమ్మా, ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు బట్టి కొట్టకూడదు, ఎట్లయినా రాయొచ్చు. సో మనం దీన్ని బట్టి వితౌట్ ఆర్గ్యుమెంటే. ఓకే, సో ఒకళ్ళు రాసిన ప్రోగ్రామ్ ఇంకోళ్ళు రాసిన ప్రోగ్రామ్కి తేడా ఉంటుంది, కానీ రెండు లాజిక్లు కరెక్ట్ అయితే ప్రోగ్రామ్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. పుష్ అంటే వీఆర్ ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్, మనం కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ముందు వాల్యూ ఉంటేనే కదా మనం ఇన్సర్ట్ చేసేది. ఫస్ట్ మనం ఇంట్ ఐటమ్, సో వీఆర్ ఆస్కింగ్ ద యూజర్ టు ఎంటర్ ద ఎలిమెంట్ దట్ వీ వాంట్ టు ఇన్సర్ట్. ఐటమ్ అనుందా, ఐటమ్, ఓకే, ఎంటర్ వాల్యూ. ఓకే, enter value, enter a value
to be inserted into stack. ఓకే, సో యూజర్ నుంచి ఏ వాల్యూ అయితే మనం స్టాక్లో పెట్టదలుచుకున్నామో ఆ వాల్యూని రీడ్ చేసుకొని ఐటమ్ అనే వేరియబుల్లో పెట్టేశాక మరి ఇది అంటే ఇది ఒక ఐటమ్ అనేది మనం ఈ డేటా ప్యాడ్లో స్టోర్ చేయాలి. సో ఈ ఐటమ్ నేను స్టోర్ చేయాలి అని అంటే ఒక నోడ్ నేను క్రియేట్ చేయాలి. ఈ ఐటెంలో ఉన్న వాల్యూని నేను స్టోర్ చేయాలంటే ఒక కొత్త నోడ్ నేను క్రియేట్ చేయాలి. ఓకే, ఆ కొత్త నోడ్కి డేటా పార్ట్ ఉంటుంది. ఆ డేటా పార్ట్లో ఏం స్టోర్ చేస్తామంటే ఈ ఐటమ్ వేరియబుల్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ స్టోర్ చేస్తాం. ఓకే, డేటా పార్ట్ విల్ స్టోర్ ద వాల్యూ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఐటంలో మనం ఏదైతే వాల్యూ ఉందో అది మనం డేటాలో స్టోర్ చేస్తాం, ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం స్టోర్ చేస్తుంది తర్వాత ఆలోచిద్దాం. ఓకే, మరి ఈ నోడ్ క్రియేట్ చేయాలి కదా, ఒక నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్ క్రియేట్ చేశాక ఆ నోడ్ యొక్క డేటా పార్ట్లో మనం ఐటమ్ పెట్టాలి. కాబట్టి మనం నోడ్ ఎప్పుడు ఏంటమ్మా మ్యాలాక్ ఫంక్షన్ ద్వారా మనం నోడ్ని క్రియేట్ చేస్తాం. మ్యాలాక్ ఫంక్షన్ మ్యాలాక్ వాడాలి అని అంటే మనకి ఒక హెడర్ ఫైల్ పెట్టాలి. అది ఏంటి అంటే stdlib.h. ఓకే, పీటీఆర్ అన్నారా? ఓకే, న్యూ నోడ్ అనలేదు, పీటీఆర్ అన్నారు ప్రోగ్రాంలో, సో పీటీఆర్ వాడదాం. ఓకే, ఓకే, న్యూ నోడ్ అని రాద్దామా పీటీఆర్ అని రాద్దామా? సో మ్యాలాక్ అనే ఫంక్షన్ ఏంటి అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్ అమ్మా. ఏ లైబ్రరీలో ఉంది మ్యాలాక్? stdlib.h హెడర్ ఫైల్లో ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏ లైబ్రరీలో ఉందమ్మా? ప్రింట్ఎఫ్ అనేది ఫంక్షన్ ఏ లైబ్రరీలో ఉంది, ఏ హెడర్ ఫైల్లో ఉంది? stdio.h లో ఉంది. ప్రింట్ఎఫ్ అనేది stdio.h లో ఉంటే మ్యాలాక్ అనేది ఎక్కడుంది? stdlib.h లో ఉంది. ఓకే, సో మ్యాలాక్ మెథడ్ ఏం చేస్తుందంటే మెమరీ డైనమిక్గా ఎలకేట్ చేస్తుంది. ఒక నోడ్కి కావాల్సినంత మెమరీ డైనమిక్గా ఎలకేట్ చేస్తుంది. మరి మ్యాలాక్ మెమరీ ఎలకేట్ చేస్తుంది, మరి ఎంత మెమరీ మనం చెప్పాలి కదా. ఎంత మెమరీ ఎలకేట్ చెయ్యి మ్యాలాక్ అని అనగానే అది ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంత మెమరీ కావాలి నీకు? ఒక నోడ్ పట్టేంత మెమరీ మనం ఎలకేట్ చేయాలి. ఓకే, ఓకే, సో యా, సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇన్బిల్ట్ ఆపరేటర్ అమ్మా. ఆ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఏమి ఇస్తుంది అంటే ఒక నోడ్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలో అది ఓకే అది ఇస్తుంది. సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఓకే, స్ట్రక్ట్ నోడ్ అనేది మనం క్రియేట్ చేసిన డేటా టైపు. ఆ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ స్టోర్ చేయడానికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి అనేది సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇస్తుంది. ఓకే, మనము ఇలా రాసామనుకో మా ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ %d సైజ్ ఆఫ్ ఇంట్ అని రాసామనుకో అమ్మా ఏమిస్తుంది అది? ఒక ఇంటీజర్ వేరియబుల్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలో అది రిటర్న్ చేస్తుంది. ఓకే, మీ ల్యాప్టాప్స్లో కనుక మీరు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు 4 బైట్స్ అని వస్తుంది. సో ఒక ఇంటీజర్ వేరియబుల్కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ మనం అలొకేట్ అవుతుంది మీ ల్యాప్టాప్లో. ఓకే, సో సైజ్ ఆఫ్ అనేది ఇన్బిల్ట్ ఆపరేటర్. అది ఏమిస్తుంది అంటే దాని లోపల ఏం రాస్తే అది ఇంట్ రాస్తే ఒక ఇంటీజర్ వేరియబుల్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవ్వాలి, ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలో ఇస్తుంది. అలానే సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ అని రాస్తే ఒక నోడ్ క్రియేట్ చేయడానికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలో ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? మ్యాలాక్ ఇస్తుంది. ఆ మ్యాలాక్ అన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేసి ఓకే
ఒక చోట ఇక్కడ ఎలకేట్ చేసి దీని స్టార్టింగ్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ దీని స్టార్టింగ్ అడ్రస్ 5000 అనుకో అమ్మ, దాని స్టార్టింగ్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. malloc అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, స్టార్టింగ్ అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. మరి అడ్రస్ రిటర్న్ చేస్తుంది కదా, మనం దాన్ని ఒక పాయింటర్ లో పెట్టుకోవచ్చు. దాన్ని మీ ల్యాబ్ రికార్డ్ లో ptr అన్నాను, నేను ఎప్పుడు న్యూ నోడ్ అంట. ఓకే, సో ఒక పాయింటర్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో పాయింటర్ స్టోర్ చేసుకునేటప్పుడు డిక్లేర్ చేసేసాక మళ్ళీ మనం స్టార్ వాడాం, సో ఇక్కడ స్టార్ తీసేద్దాం. సో ptr అనేది డిక్లేర్ చేయాలి కదా. ఓకే, మనం ఇక్కడ ఇదే లైన్ లో మనం డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే సెపరేట్ లైన్ లో డిక్లేర్ చేయొచ్చు. నేను ఇక్కడే డిక్లేర్ చేస్తా. ఓకే, స్ట్రక్ట్ ptr is storing an address of a node, so struct node star ptr. So malloc has allocated memory and has written the starting address of this memory. ఓకే, ఈ మెమరీ యొక్క స్టార్టింగ్ అడ్రస్ రిటర్న్ చేసింది. అది మనం ఎక్కడ పెట్టుకున్నాం, ఈ 500 ptr అనే పాయింటర్ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకున్నాం. ptr అనేది ఒక నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసింది కాబట్టి దాని డేటా టైప్ ఏమవుద్ది, స్ట్రక్ట్ నోడ్. సో ptr will be having how much, ptr will be having how much, ptr లో ఏం స్టోర్ అవుద్ది, ptr లో ఏం స్టోర్ అవుద్దమ్మా, ptr will store the address returned by malloc function. malloc function ఏం రిటర్న్ చేస్తుంది, ఈ మెమరీ ఎక్కడైతే నోడ్ క్రియేట్ అయిందో ఆ నోడ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. సో ptr లో ఎంత ఉంటుందమ్మా, తెలుగే కదమ్మా నేను మాట్లాడుతుంది. malloc ఒక నోడ్ కి సరిపడే మెమరీని అలొకేట్ చేసి దాని స్టార్టింగ్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది, అది మనం ptr లో పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ptr లో ఎంత ఉంటుంది, ఉన్నారా, am I audible? ptr లో తప్పైనా చెప్పండి, ptr లో ఎంత ఉంటుంది, 5000 అమ్మా. malloc ఇక్కడ మెమరీ క్రియేట్ చేసింది, ఒక నోడ్కి సరిపడే మెమరీ క్రియేట్ చేసిందమ్మా. దాని యొక్క స్టార్టింగ్ అడ్రస్ ఎంత, 5000. ఆ 5000 రిటర్న్ చేసింది, ఎవరికి రిటర్న్ చేసింది, ఎవరైతే పిలిచారో దాన్ని. ఓకే, రిటర్న్ చేసేదాన్ని నేను ఇక్కడ ptr లో పెట్టుకున్నాను. సో ptr లో ఎంత ఉంటుంది, 5000 ఉంటుంది. అర్థమైందా మా, ఉన్నారా, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, ఉన్నాం మ్యామ్. మరి ఎవరు చెప్పలేదేమో 5000 ఉంటుందంటే. ఇది అర్థమైందా, ptr లో 5000 ఎందుకు వస్తుందో. మా malloc ఈ మెమరీ క్రియేట్ చేసిందమ్మా, క్రియేట్ చేసి దాని స్టార్టింగ్ అడ్రస్ 5000 అది ptr లో పెట్టింది. ఈ లైన్ లో ఎలా రాసాం, ptr లో పెట్టింది. సో ptr లో ఎంత ఉంటుంది, 5000 ఉంటుంది. ఓకే, సో మెమరీ క్రియేట్ అయింది కానీ మెమరీలో ఉన్న ఇప్పుడు ఈ ptr ఈ స్టోరింగ్ 5000 ఇలా రాసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఈ ptr ద్వారా ఈ మెమరీ లొకేషన్ 5000 మెమరీ లొకేషన్లో 2 పార్ట్లు ఉన్నాయి, ఒకటేమో డేటా పార్ట్, ఇంకోటేమో నెక్స్ట్ పార్ట్. సో ఈ ptr ద్వారా డేటా పార్ట్ని యాక్సెస్ చేయాలంటే నేను యారో ఆపరేటర్ వాడాలి. ptr యారో డేటా అంటే ఏంటి, నాకు ఆ డేటా పార్ట్ యాక్సెస్ అవుతుంది. ptr యారో డేటా ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ అనే ఐటమ్లో ఉన్నది డేటా పార్ట్లో పెట్టాం. యూ కెన్ సీ ద కోడ్ హియర్. ఇది వేరమ్మా, ఈ ప్రోగ్రామ్ వేరు, అది ప్రోగ్రామ్ వేరు. ఇదిగో ptr యారో డేటా ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఓకే, ఈ స్టాక్ ప్రోగ్రామ్. సో ఈ డేటా పార్ట్లో ఏం పెట్టాం, ఈ డేటా పార్ట్లో యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేశాడో ఆ వాల్యూ మనం పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ 85. ఓకే, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ 85. సో ptr వాడి డేటా పార్ట్ని యాక్సెస్ చేయాలంటే ptr యారో డేటా, ptr యారో డేటా. మరి ptr వాడి నెక్స్ట్ని యాక్సెస్ చేయాలంటే
ఎలా రాయాలి? ptr arrow డేటా అంటే ఇదిగో ఈ మెమరీ లొకేషన్ యాక్సెస్ అవుద్ది. ptr arrow నెక్స్ట్ అంటే ఈ మెమరీ లొకేషన్ యాక్సెస్ అవ్వాలి కదా. ఏంటో అమ్మా, ఇద్దరు ముగ్గురు కూడా మానేశారు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అదంతా అయిపోయిందన్నారు కదమ్మా ఫనీ సారు. చెప్పిందే చెప్తున్నా కదా, సేమ్ వేరియబుల్ నేమ్సే వాడుతున్నా నేను. మర్చిపోయారా? ఓకే ఓకే. సో ప్రస్తుతానికి ptr arrow నెక్స్ట్ లో నల్ పెట్టుకోవచ్చు. ఎన్ క్యాపిటల్ అమ్మా, నల్ అనేది ఇన్బిల్ట్ మ్యాక్రో. సో ఇలానే రాయాలి. సో నోడ్ క్రియేషన్ అయిపోయింది. నోడ్ లో డేటా పార్ట్ లో వాల్యూ పెట్టుకున్నాము, నెక్స్ట్ పార్ట్ లో నల్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నోడ్ ని ఓకే స్టాక్ లో పెట్టాలి. ఓకే, ఆల్రెడీ స్టాక్ ఉంటే ఓకే, లేకపోతే ఈ నోడ్ ని స్టాక్ లో పెట్టాలి. స్టాక్ అంటే ఏంటి? దీన్ని స్టాక్ లో వేయాలి. ఓకే, అసలు స్టాక్ లో ఏమీ ఎలిమెంట్స్ లేకపోతే టాప్ లో నల్ ఉంటుంది. స్టాక్ లో ఏమీ ఎలిమెంట్స్ లేకపోతే టాప్ లో ఏముంటుంది? నల్ ఉంటుంది. అంతే కదా. టాప్ అనేది నేను అన్నాను కదా, నా దగ్గర ఏమీ అడ్రస్ లేదు అంటే ఎవరు లేరు స్టూడెంట్. ఇఫ్ ఓకే, సో ఇఫ్ టాప్ లో నల్ ఉంది అంటే ఏంటి? ఎవరు లేరు, స్టాక్ లో ఎవరు లేరు. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఓకే, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కొత్త నోడ్ ఉందే, ఈ కొత్త నోడు ఇది కదా, ఇది ptr నోడు. ఈ కొత్త నోడే ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎప్పుడు టాప్ లో ఉంటుంది. సో టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. అదే ఒకవేళ టాప్ నల్ కాకపోతే, టాప్ నల్ కాకపోతే ఆల్రెడీ ఒక నోడ్ ఉంటే టాప్ లో, యా సారీ స్టాక్ లో ఆల్రెడీ ఒక నోడ్ ఉంటే స్టాక్ లో, ఆల్రెడీ ఒక నోడ్ ఉంటే స్టాక్ లో ఏం చేయాలి? ఆల్రెడీ ఒక నోడ్ ఉంది అనుకోండి. ఓకే, ఆల్రెడీ ఒక నోడ్ ఉంది స్టాక్ లో, దాంట్లో వాల్యూ 1 ఉంది, దీంట్లో నల్ ఉంది. సో టాప్ అనేది దీని అడ్రస్ వచ్చేసి 2000 అనుకోండి. ఆల్రెడీ ఒక నోడ్ ఉంది, ఇదే ఫస్ట్ నోడ్, దీని అడ్రస్ టాప్ అనేది స్టోర్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు మనకు కొత్తగా క్రియేట్ చేసింది ఇదమ్మా, మనం ఇది కొత్తగా క్రియేట్ చేసాం, దాన్ని అడ్రస్ అనేది ptr లో స్టోర్ చేసి ఉంచాం. ఓకే, సో ఆల్రెడీ స్టాక్ లో ఒక నోడ్ ఉంటే ఓకే, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది టాప్ మోస్ట్ నోడ్ అవుద్ది, ఇది మనకి టాప్ మోస్ట్ నోడ్ అవుద్ది. కానీ దీనికి దీనికి కనెక్షన్ ఏర్పడాలా, దీనికి దీనికి కనెక్షన్ ఏర్పడాలి. ఓకే, సో దీనికి దీనికి కనెక్షన్ ఏర్పడాలి. ఇది ఫస్ట్ నోడ్ అవుద్ది, ఇప్పుడు ఇది సెకండ్ నోడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం రాయాలి? ptr arrow నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అని రాయాలి. ఇక్కడ ఏం రాయాలి మనం? దీనికి దీనికి కనెక్షన్ ఏర్పడాలంటే ptr arrow నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 2000 అని రాయాలి. 2000 ఏ వేరియబుల్లో ఉంది? దీనికి దీనికి కనెక్షన్ ఏర్పడాలంటే దీని అడ్రస్, ఈ నోడ్ యొక్క అడ్రస్ 2000 ఇక్కడ స్టోర్ అయ్యాలి కదా. ఓకే, సో మనం ఏం రాయాలంటే ptr arrow నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్. ఓకే, దానికి దానికి కనెక్షన్ ఏర్పడింది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన నోడే న్యూ నోడ్ అవుద్ది. టాప్ ఈజ్ ఈక్వల్ టు ptr, టాప్ పైకి వెళ్ళొద్ది. ఓకే, దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ఎల్స్, ఎండ్ ఆఫ్ ఫంక్షన్. ఎనీ డౌట్స్? అసలు ఏమి అర్థం కాలేదా? యా, ఎనీ డౌట్స్? నేను చెప్పలేనమ్మా, అంతే. ఇది ఆల్రెడీ చెప్పేశానని చెప్పారు, అప్పటికి అన్ని ప్రతి లైన్ చెప్పాను నేను. ఇంకా ఇంకా విడమర్చి చెప్పాలంటే నాకు ఇంకో గంట పట్టుద్ది. ఏం అర్థం కాలేదు లైన్ చెప్పు. మొత్తం అర్థం కాలేదంటే నేను చెప్పను. ఏం అర్థం కాలేదు?
మొత్తం అర్థం కాలేదంటే నేను చెప్పనమ్మా. ఈ పుష్ మెథడ్ అర్థం కాలేదా? అసలు ఫంక్షన్స్ రాసారా మీరు? ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ రాసారా? స్ట్రక్చర్తో ఏదైనా ప్రోగ్రామ్ రాసారా? ఏం అర్థం కాలేదు? ఏ లైన్ నంబర్ ఇక్కడ రో నంబర్ ఉంది చెప్పండి. ఏ లైన్ నంబర్ అర్థం కాలేదో చెప్పండి. లింక్ లిస్ట్ అయిపోయిందని చెప్పారు. ఈ క్వశ్చన్ ఉందమ్మా మీకు, రేపు పొద్దున ఇంటర్నల్ మిడ్ 1లో ఇదే రాయాలి. లింక్ లిస్ట్ ఆపరేషన్ అంటే ఏంటి అనుకున్నారు? మరెందుకమ్మా సార్కి అక్కడ వచ్చినప్పుడు ఎవరు చెప్పింది లింక్ లిస్ట్ ఫనీ సార్ తీసుకున్నారంటే ఎస్ అన్నారు? ఏమో నేనేమమ్మా ఏ లైన్ అర్థం కాలేదో చెప్తే మళ్ళీ రిపీట్ చేస్తా. అరే మాట్లాడండి అమ్మా, అసలు ఏ లైన్ అర్థం కాలేదో చెప్పండి. ఇది 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 అర్థం కాలేదంటే నేను ఒప్పుకోను. ఓకే, ఇది విడమర్చి చెప్పాను. ఈ లైన్ ఒకటే చాలాసేపు చెప్పాను. ఇది 100 సార్లు అడిగాను. దీన్ని పీటీఆర్, ఇది పీటీఆర్లో స్టోర్ అవుతే ఓకే, దీన్ని పీటీఆర్లో స్టోర్ చేసాము. 5000ని పీటీఆర్లో స్టోర్ చేసాము. ఓకే, పీటీఆర్ యారో డేటా అని రాస్తే ఈ మెమరీ యాక్సెస్ అవుద్ది. పీటీఆర్ యారో నెక్స్ట్ అని రాస్తే ఈ మెమరీ యాక్సెస్ అవుద్ది. ఇది కూడా అర్థమై ఉంటుంది. ఇంకేంటి, ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసాం. ఈ కొత్త నోడ్ని స్టాక్లో వేయాలి కదా. స్టాక్లో వేయాలంటే ఏం చేయాలి? అసలు టాప్ అంటే ఏంటి? టాప్ అంటే ఏంటి? స్టాక్లో టాప్ విల్ స్టోర్ ద టాప్ మోస్ట్ నోడ్. టాప్ మోస్ట్ ఓకే, టాప్లో నల్ ఉంది అంటే స్టాక్లో ఏ ఎలిమెంట్ లేదు. ఓకే, ఇప్పుడు మనం రాసిన కొత్త నోడే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కొత్త నోడే టాప్లో స్టోర్ అవుద్ది. సో టాప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్, న్యూ నోడ్ కాదమ్మా. టాప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. ఒకవేళ టాప్లో ఆల్రెడీ నోడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అదే స్టాక్లో ఆల్రెడీ నోడ్ ఉంటే ఇది టాపు. ఓకే, దీనిపైన వేస్తాం కదా, కొత్తది వచ్చిందంటే స్టాక్లో దీనిపైన వేస్తాం. ఈ ఉన్న నోడ్ పైన ఇంకో నోడ్ వేస్తాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ నోడ్, ఈ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవాలి. సో పీటీఆర్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటాం. అప్పుడు దీనికి కనెక్షన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది టాప్ మోస్ట్ నోడ్ కాబట్టి దీన్ని నేను టాప్లో స్టోర్ చేస్తున్నాను. ఏం అర్థం కాలేదమ్మా? మాట్లాడపోతే నా వల్ల కావట్లేదు. అడిగి చెప్పి ఏం అర్థం కాలేదు దీంట్లో? సుశీల, ఆర్ యు దేర్? ఎస్ మ్యామ్. ఏ లైన్ అర్థం కాలేదమ్మా? అసలు లింక్ లిస్ట్ అయినాయా లేదా? మ్యామ్ అంటే థియరీ వరకే చెప్పారు మ్యామ్. సార్ ప్రోగ్రామ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారంటే మామూలు. ఇది థీరీ ఇదే కదా, నేను చెప్పింది థీరీ. ఇది కూడా చెప్పాను కదా మళ్ళీ నేను థీరీ వరకు అయ్యింది మ్యామ్ అది సార్ చెప్పినప్పుడు. ప్రోగ్రామ్. థియరీ వరకే సరే, అయింది మ్యామ్. మరి ఇప్పుడు మొత్తం చెప్పా కదమ్మా, ఒక్క లైన్ కూడా వదలకుండా ప్రతి లైన్ చెప్పా కదా. ఇక్కడ ఏం అర్థం కాలేదు? అర్థమైందా పోనీ? మ్యామ్ తర్వాత మళ్ళీ చూసుకుంటాను మ్యామ్ ఒకసారి. దాంట్లో ఏ లైన్ అర్థం కాలేదంటే అది రిపీట్ చేస్తానమ్మా. ఇలాంటి స్ట్రక్చర్స్ క్రియేట్ చేశారు ఇంతకీ మీరు ఎప్పుడైనా? సరే, నేను ఇంకా అడగలేను. పుష్ ఫంక్షన్ ఒకటే అయింది. పాప్ ఫంక్షన్కి ఇదిగో ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఉంది పాప్ ఫంక్షను. డిలీట్ అని ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 6లో డిలీట్ ఉంది. ఓకే, డిలీట్ బదులు పాప్ రాయండి. ఫ్రంట్ ఉన్న చోటల్లా టాప్ రాయండి, అదే వస్తుంది. ఓకే, ఇదే పాప్ ఫంక్షన్. డిస్ప్లే యాజ్ ఇట్ ఈజ్, ఫ్రంట్ ఉన్న చోటల్లా టాప్ రాయండి. ఓకే, సో దిస్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ నంబర్ 3. ప్రోగ్రామ్ నంబర్ 3, 5 అయిపోయింది. 4 సారీ, యూజింగ్ లింక్ లిస్ట్. తప్పమ్మా, ఈ ప్రోగ్రామ్ తప్పు. ఓకే, ఇదిగో యాష్ ఇంక్లూడ్ stdlib.h మర్చిపోయాను చెప్పడం. అదే చెప్పాను, రాయలేదంతే.
కావాలంటే ఈ వీడియో లింక్ పంపిస్తాను. అంత తొందరగా అర్థం కాదు, ఆల్రెడీ వచ్చేసి అప్పటికే ఒక్కొక్క లైన్ చెప్పాను నేను. ఓకే, నేను వీడియో లింక్ పంపిస్తాను, మళ్ళీ రెండోసారి వినండి. Yeah. Yeah. Okay. ఓ పుష్ ఫంక్షన్ చెప్పాను. పాప్ ఫంక్షన్ రాయాలంటే ఏం చేయమన్నాను? పాప్ ఫంక్షన్ క్వశ్చన్ నెంబర్ 6లోకి వెళ్ళి డిలీట్ మెథడ్ బదులు, మా తెలుగే మాట్లాడుతున్నాను, అర్థం అవుతే మంచిది. ఓకే, డిలీట్ బదులు ఏం రాస్తారు మీరు? పాప్ మ్యామ్. పాప్, వెరీ గుడ్. ఓకే, ఫ్రంట్ బదులు ఏం రాస్తారు? టాప్ మ్యామ్. టాప్ వెరీ గుడ్, వెరీ గుడ్. యా, డిస్ప్లేలో కూడా అంతే, ఫ్రంట్ బదులు ఏం రాస్తారు? టాప్ రాయండి. ఓకే, సో ఇది అర్థం కావాలంటే అంత ఈజీ కాదమ్మా, నేను ఒప్పుకుంటాను. ఓకే, ఇది ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే అసలు అర్థం కాదు. ఆల్మోస్ట్ ఇంకో గంట పట్టుద్ది ఇది పూర్తిగా నీ బుర్రలోకి ఎక్కించాలి అంటే. ఓకే, ట్రై చేయండి. ఓకే, థియరీ ఎగ్జామ్స్ మనకు బాగా ప్రిపేర్ చేస్తాను మిమ్మల్ని. ఓకేమా? యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. Yeah, let me stop the recording and we will close the session.